న్యూస్ లైన్ తెలుగు నేను మీ ప్రభాకర్ వేణవంక మనం రాష్ట్ర గవర్నర్కు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రాష్ట్ర గవర్నర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియామకం జరగబోతుంది అనేది ఒక వార్త అటు ఏపీలో ఇటు మన దగ్గర అటు ఢిల్లీ స్థాయిలో చాలా చర్చ జరుగుతున్నది. చాలా వాట్సాప్ గ్రూపులలో అంతా ఇదే చర్చ, ఏపీలో కానీ తెలంగాణలో మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది. అంటే గవర్నర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దానికి ఇంత చర్చ ఎందుకనే డౌట్ కూడా వస్తుంది. కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణకి గవర్నర్గా పెట్టడం అనేది అసలు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఎందుకు అంటే ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. కానీ తెలంగాణ అనే పదానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాసి అనేక సార్లు ఫిర్యాదు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణకి గవర్నర్గా రాబోతున్నారు అనేది ఒక జీర్ణించుకోలేని అంశం. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, నిజంగా వస్తారా లేదా అనే అంశాలు పక్కన పెడితే ఈ ప్రచారం ఎందుకు వచ్చింది, ఎట్లా జరుగుతున్నది, కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణకు ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా అంటారు, నీళ్ళలో మనం ఆయిల్ వేస్తే కరగదు, పైన తేలుతూ ఉంటుంది, కలిసిపోయి రెండు. సేమ్ అట్లే కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడికి తెలంగాణకు సంబంధం ఉండదు, రెండు కలిసిపోని అంశాలు రెండు. అట్లాంటి రెండింటిని పక్కన పెట్టాలనే ఆలోచన చేసింది ఎవరు అసలు, ఇట్లా ఎందుకు జరుగుతున్నది, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వార్త చూద్దాం మనం. రాష్ట్ర గవర్నర్గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్, నాడు రాష్ట్రంపై విషం కక్కిన కిరణ్ రెడ్డి, తెలంగాణ చీకటవుతుందని శాపనార్థాలు, నేడు గవర్నర్గా అడుగుపెట్టనున్నట్టు వార్తలు, ఆందోళనలో తెలంగాణ వాదులు. రాష్ట్ర గవర్నర్గా సంచలన పేరు తెర మీదకు వచ్చింది. తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పేరుపడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోందని సమాచారం. అయితే రాజ్యాంగపరంగా ఇది ఎంతవరకు వీలవుతుందోనన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఆయన తెలుగువాడు కావడం, ఈ రాష్ట్రంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు బలంగా ఉన్న వ్యక్తి కావడంతో గవర్నర్గా ఏ మేరకు అవకాశం ఉంటుందోనన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై విషం కక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నక్సలిజం పెరుగుతుందంటూ, విద్యుత్ సమస్యలు తలెత్తి రాష్ట్రం చీకటవుతుందంటూ ఆయన నానా రకాల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. అలాంటి వ్యక్తినే తీసుకొచ్చి నేడు గవర్నర్గా నియమించాలనుకోవడంలో మోడీ సర్కార్ ఆలోచన ఏంటన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి. రాష్ట్రంపై సవతి ప్రేమను చూపించే బీజేపీ అధిష్టానం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏరికోరి తీసుకురావడంలో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక హిడెన్ ఎజెండాతోనే రాష్ట్రంపై కుట్రలు చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక తెలంగాణ వ్యతిరేకిని, తెలంగాణ ద్రోహిని, 100% మనం ద్రోహి అనాలి. ద్రోహి అనడంలో ఎట్లాంటి తప్పులేదు కిరణ్ కుమార్ రెడ్డిని. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దాలనే ఆలోచన చేయడము ఎంత పెద్ద తప్పు, ఎంత దారుణం ఇది. ఈ మహానుభావుడు చేసినది చూద్దాం ఒకసారి. రాష్ట్ర అసెంబ్లీలో, బయట కాదు, నిండు అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో మీకు పైసా అయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోపోండి, తెలంగాణ కోసం నిధులు ఇవ్వండి అని చెప్పి అప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన నేను రూపాయి అని ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని మాట్లాడతాడు. ఇగో ఇదే ఆ వీడియో. మనం పైసలు అడిగితే భిక్షం అంటది, తెలంగాణ ప్రాంతానికి నిధులు కావాలని అడిగితే అది భిక్షం అయిపోయింది. మీకు భిక్షం పెట్టం మేము అని నిండు అసెంబ్లీలో మాట్లాడతాడు ఈయన. ఇది
రాసి పెట్టుకో, ₹1 అని ఏం చేసుకుంటున్నా చేసుకోండి. ఇది ఇట్లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్గా చేయాలనే ఆలోచన చేయడం అనేది ఏదైతుందో ఏదో హిడెన్ ఎజెండా, 100% ఏదో హిడెన్ ఎజెండా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆయన వస్తారా రాదా అనేది పక్కన పెడితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. 100% ఇది ఒక చర్చ జరిగి ఉంటుంది. జరిగింది కాబట్టే ఈయన పేరు వచ్చింది. ఈయన వస్తున్నాడు, రాబోతున్నారు అనేది. మరి బీజేపీ ఏరికోరి ఆయనను పెడుతున్నదా, లేకపోతే ఆయన కావాలని ఆయనే అడిగిండా తెలంగాణకి వెళ్తా అని చెప్పి? అది చాలా ఒక జీర్ణించుకోలేని అంశం. కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు తెలంగాణ గురించి ఎంత దారుణంగా, ఎంత అది అంటే ప్రతి చోట వ్యతిరేకించుడు. తెలంగాణకు నీళ్లు రావన్నాడు, కరెంట్ రాదన్నాడు, కరెంట్ ఉండదు అన్నాడు. తెలంగాణ వస్తే అది కూడా విందా మీకు వినిపిస్తాండి. అది కూడా తెలంగాణలో విద్యుత్ శక్తికి సంబంధించి మనము ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందర విద్యుత్ శక్తి విపరీతమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉన్నదనేది నేను ఖచ్చితంగా వారి కమిటీకి కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. 1500 అది తెలంగాణ వస్తే తీవ్రమైన విద్యుత్ సంక్షోభం వస్తుంది అని చెప్పిండు ముఖ్యమంత్రిగా ఉండి చివరి కాలంలో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా అప్పుడున్న రాష్ట్రపతికి లెటర్లు రాసిండు, రాష్ట్రపతిని కలిసిండు, ఢిల్లీ పెద్దలకు లెటర్లు రాసిండు. ఇవి సరిపోవన్నట్టు చివరకు ఏర్పడుతుంది తెలంగాణ అయిపోతుందన్న సమయంలో రిజైన్ ఇచ్చేసిండు. ఫిబ్రవరిలో 2014 ఫిబ్రవరిలో అనుకుంటా ఏర్పాటు అవుతుంది. తెలంగాణ ఏర్పాటు అయినాక 2014 ఫిబ్రవరిలో రాజీనామా చేసిండు సీఎం పదవికి. సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర అని పార్టీ పెట్టిండు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత వ్యతిరేకించిపోయి జై సమైక్యాంధ్ర అని ఒక పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి కాంగ్రెస్లో ఉన్న ఆయన మళ్ళీ అక్కడి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ పెడతాడు. అక్కడి నుంచి మళ్ళీ కొద్ది రోజులు కాంగ్రెస్లో ఉంటాడు, కొద్ది రోజులు బయట ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మన కిషన్ రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆయన బాధ్యతలు తీసుకునేటప్పుడు ఈయన కూడా ఉంటాడు పక్కన. ఆ స్టేజ్ మీద ఈయన కూడా వచ్చి కూర్చుంటాడు. రాష్ట్రంతో సంబంధం లేదు ఆయనకు, అయిపోయింది. ఆ రోజే రాష్ట్రం ఏర్పడితే జీర్ణించుకోలేనోడు, రాష్ట్రం మీద ఉన్న అక్కసంతా వెళ్ళగక్కినోడు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోవాలి కదా. వచ్చి ఆ రోజు ఎవరు కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటే ఆయన పక్కన కూర్చుంటారు. ఈ బీజేపీలో బుద్ధి లేదు. ఒక తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకొని మీరు ఏం చెప్పుదామనుకున్నారు సమాజానికి? తెలంగాణ సమాజానికి ఆ రోజు మీరు ఏం చెప్పుదామని తీసుకొచ్చిర్రు ఆయనను? ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి విజయశాంతి వెళ్ళిపోతుంది మధ్యలోనే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విజయశాంతి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఉంటే అప్పుడు ఆమె బీజేపీలో ఉంది, ఆమె స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టిర్రు స్టేజ్ మీద, తెలంగాణ ద్రోహిని, తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి కూర్చోబెట్టిరు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వానికి గవర్నర్ గిరి ఇవ్వాలని చూస్తారు మీరు. బీజేపీలో ఏరిండు, ఎంపీగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆ రోజు ఏం చెప్పిండు? తెలంగాణ వద్దే వద్దు, తెలంగాణ ఇస్తే అన్యాయం అయిపోతుంది, తెలంగాణ నాశనం అవుతుంది, నక్సలైట్లు వస్తారు, నక్సలిజం పెరుగుతుంది, దారుణాలు జరుగుతాయి, కరెంటు ఉండదు, నీళ్ళు ఉండే అని చెప్పిండు. కరెంటు విషయంలోనే తర్వాత ఆయన రియలైజ్ అయ్యింది. ఆయన రియలైజ్ మాట్లాడిన మాట ఇది. మెగావాట్స్ జరుగుతుంది. 1500 నుంచి 2000 మెగావాట్స్ డిఫరెన్స్ ఉంది ఉత్పత్తికి వినియోగానికి. దాన్ని అధిగమించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు బాగా చేశారు, పవర్ ఇబ్బంది లేకుండా చేశారు అనే దానికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఒప్పుకున్నాడు ఆయననే. అప్పుడు ఏంది పరిస్థితి? రాష్ట్ర విభజనలో మనకు రావాల్సిన వాటా 50% కంటే ఎక్కువ కరెంటు మనకు రావాలి. కానీ ఏం చేసిర్రు? ఆ విభజన చట్టం ప్రకారం రావాల్సిన దాన్ని అడ్డుకున్నారు. అంటే తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించాలి అనేది రాష్ట్రం ఏర్పడక ముందు, అసలు రాష్ట్రం ఏర్పడొద్దు అని ముందు కుట్రలు చేసారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేసిర్రు, దీన్ని ఒక విఫల రాష్ట్రంగా చూపించాలి, నిలబడలేదు, నిలదొక్కుకోలేదు, అన్నిట్లలో నష్టపోయింది అని చూపించాలని చెప్పేసి విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిని అడ్డుకున్నారు. కానీ తెలంగాణ వీళ్ళు రాకముందు నుంచి కూడా, సీమాంధ్ర వాళ్ళు రాకముందు నుంచి కూడా తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది నిజాం పాలనలో. ఇక్కడ చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి కట్టింది ఏం లేదు. అట్లాంటి ప్రాంతాన్ని మాదాన్ని దోసుకున్నారని మాట్లాడతారు వాళ్ళు. ఆయన అదే చెప్తాడు, అంతా ఇక్కడనే ఉన్నది, ఉద్యోగాలన్నీ తీసుకున్నారు, మా వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా, మా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా, ఇక్కడ మా వాళ్ళని రావద్దంటే ఎట్లా అని మాట్లాడతాడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్లో తిష్ట వేసి మొత్తం ఉద్యోగాలను దొబ్బుకొని పోతున్నారు. ఈ 2014 వరకు దొబ్బుకొని పోయిర్రు, ఇప్పటికి కూడా ఇన్నే తిష్ట వేసిర్రు, కొత్తగా ఇంకా రావడానికి కూడా ట్రై చేస్తుర్రు అక్కడ బాబు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక. అట్లాంటి మీరు మా వాళ్ళు ఉద్యోగాల కోసం కొట్లాడి అది చేస్తూ ఉంటే ఈయనేం మాట్లాడతాడు, 2014 ఫిబ్రవరి ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతాయి, మేమంతా ఎక్కడ పోవాలి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా ఎక్కడ పోవాలి, ఏం కావాలి. కానీ ఈయనకు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పెరిగి ఉద్యోగాలు లేక ఏం లేక తిప్పలు పడుతున్న వాళ్ళ గోసలు కనిపించలే. ఈయనకు వందల మంది వేల మంది ఆత్మ బలిదానాలు కనిపించలే. అడుగడుగున తెలంగాణ ఏర్పాటు కోసం, ఏర్పాటుకు వ్యతిరేకంగా అడుగడుగున అడ్డుపుల్లలు వేసిండు ఈ వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. అక్కడ ఇంట్లో ఇంకొకటి ఉంటుంది, ఇట్లా ఒకటి పట్టుకుంటాడు, స్టిక్ పట్టుకొని అక్కడ ఒక మ్యాప్ పెట్టి చెప్తా ఉంటాడు, ఇగో ఇట్లా అవుతుంది, ఇంత కరెంట్ ఉంటుంది, ఇంత కరెంట్ రాదు అని చెప్తాడు. స్టిక్ పట్టుకొని ఒక మ్యాప్ పెట్టుకొని చెప్తా ఉంటాడు ఆయన. కానీ ఏమైంది తెలంగాణ వచ్చినాక, ఎంత ఇది 2014లో 2700 మెగావాట్ల లోటు విద్యుత్ ఉండే, ఏపీ నుంచి వీళ్ళు ఇయ్యక ఇంకొక 2400 మెగావాట్ల లోటు వచ్చిందంటే 5100 మెగావాట్ల లోటు ఉండే. ఆ లోటు నుంచి అలా మనకు తగినంత విద్యుత్ను సమకూర్చుకోగలుగుతున్నాం, మనం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాం. 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండే అప్పుడు, ఇప్పుడు 20,000 మెగావాట్లకు పెరిగింది. మరి ఈయన అవుతుందన్న చీకటి ఎక్కడ పోయింది? ఈయన చీకట్లో కలిసిపోయింది ఇన్ని రోజులు. మొన్నటి దాకా ఈయన చీకట్లో ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చీకట్లో ఉండే. అప్పట్లో చెప్పు గుర్తాను ఒకటి ఇచ్చిర్రు ఈయనకు, జయసమాఖ్యాంధ్ర పార్టీ పెట్టుకున్నప్పుడు. మరి దాంతో ఆయన ఏం చేసుకున్నాడో కానీ పాపం కనుమరుగైపోయాడు. మళ్ళీ వచ్చి బీజేపీని పట్టుకున్నాడు, మేము తెలంగాణ కోసం ఇది చేసినాం అది చేసినామని బీజేపీలు సంకలు గుద్దుకుంటారు కదా, ఆ బీజేపీని పట్టుకొని బీజేపీలో చేరి పోయి ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోక వచ్చి తెలంగాణలో పుల్లలు పెడతాడు. తెలంగాణలో వచ్చి బీజేపీలతో స్టేజ్ షేర్ చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఇది ఆయన చీకటి అవుతుంది అన్న దాంట్లో నుంచి 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి తెలంగాణ ఇవాళ ఎదిగింది. ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండో చీకటి అవుతుంది అని, కానీ ఇప్పుడు 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్నది మన దగ్గర. యాదాద్రి కంప్లీట్ అయితే ఇంకా వస్తుంది. మరి ఆ రోజు ఆయన ఎంత విషం చిమ్మిండు మన మీద, మొత్తం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఎట్లా అంటే ఇక ఆయన చెప్పేది ఉంటుంది, నక్సలిజం పెరిగిపోతుంది, నక్సలిజం తగ్గిపోయింది తెలంగాణ వచ్చినాక, పల్లెలు కూడా డెవలప్ అయినాయి, నక్సలైట్లు వచ్చి పంచాయతీలు పెట్టి తీర్పులు తీర్చే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు జరగలే 10 ఏళ్లలో. ఈయన ఏం చెప్తాడు, మస్తు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటాడు. మొన్నటిదాకా ఇదే వీళ్ళు, ఈయన గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, ఇప్పుడున్న బీజేపీ పార్టీ వెళ్ళిన ఛత్తీస్గఢ్లో రోజు ఎన్కౌంటర్ అవుతుంది. ఇప్పుడు వందల మంది వేల మంది చనిపోతున్నారు అక్కడ. అటు ఏది ఇన్ఫార్మర్లు అని చెప్పి వీళ్ళే జనాలను చంపుతున్నారు, అటు నక్సలైట్లను చంపుతున్నారు. రోజు ఎన్కౌంటర్లే ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు అక్కడ ఉన్నది వీళ్ళదే బీజేపీ గవర్నమెంట్, అంతకుముందు పాలించింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. మరి తెలంగాణలో ఎందుకు ఆ పరిస్థితి లేదు? అంత విషం కక్కిన వ్యక్తి అట్లా అది చేసి మనం తలసరి విద్యుత్లో కావచ్చు అన్నిట్లలో ఎదిగి తెలంగాణ అభివృద్ధి చెందితే ఆ రోజు తెలంగాణ ఏర్పాటును అంటే ఆయనకు తెలుసు ఇది బాగుపడుతుంది, ముంగట పడుతుంది, మనకంటే ముందు నుంచే మంచి అభివృద్ధిలో ఉన్నది హైదరాబాద్ స్టేట్, దాన్ని తీసుకొచ్చి మనం బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో నూకినాం, అంతా మనం గుంజుకొని పోయినాం, మళ్ళీ పుసుక్కున్న లేవది, కానీ పుసుక్కున్న లేచింది అనుకో మళ్ళీ మనకు పోటీ అవుతారు, వీళ్ళు మనకంటే తెలివిమంతులు అయిపోతారు అని చెప్పి సీఎం కుర్చీలో కూర్చొని ఒక ప్రాంతానికి వత్తాసు బలిగి ఒక ప్రాంతం కోసం అది చేసి ఒక ప్రాంతం గురించే పనిచేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా కంటే కూడా
తెలంగాణకు ఆయన చేసిన ద్రోహంతో చరిత్రలో నిలిచిపోతాడు. అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ ఎమ్మెల్యేలను మాట్లాడియాడు. ఏదన్నా అడిగితే ఇప్పుడు చూసినాం కదా మనం, ఎవరన్నా ఏమన్నా అడిగితే వీడు ఇది ఏమన్నా అడిగితే ఇది ఉద్యమకారుల మీద కేసులు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఒక సినిమా నడుస్తున్నది కదా బయట, అఫీషియల్ స్టేట్మెంట్ ఉండదు కానీ పేపర్లు అన్నీ రాస్తూ ఉంటాయి వాళ్ళ అనుకూల పేపర్లు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో తోడితే ఫస్ట్ వెళ్ళేది ఈయన పేరే, కరెక్ట్గా దాన్ని తోడితే ఈయన పేరు, రోషయ్య గారి పేరు, అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి పేరు, ఇట్లా వీళ్ళే వస్తాయి అందరి. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ట్రాకింగ్ చేయడం, ఈ టెక్నాలజీ అంతా వాడి ఉద్యమాన్ని అణిచివేసింది వీళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద టియర్ గ్యాస్ సెల్స్ వాడి, రబ్బర్ బుల్లెట్లు వాడి, లాఠీ చార్జీలు చేసి ఉసురు పోసుకున్నది వీళ్ళు. అట్లాంటి ఒక దుర్మార్గుణ్ణి తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్ చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? ఇంత దుర్మార్గమా? ఎట్లా ఇంత తెలంగాణ మీద? తెలంగాణలో విద్యుత్ శక్తికి సంబంధించి మనము ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందర విద్యుత్ శక్తి విపరీతమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉన్నదనేది నేను ఖచ్చితంగా వారి కమిటీకి కానీ లేకపోతే మినిస్టర్స్ అప్పుడు వచ్చిన శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు మీద వచ్చిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఆయన లేఖలు రాస్తాడు. వద్దు, ఈ సమస్యలు వస్తాయి, ఇవ్వద్దు, ఇట్లుంటుంది, తెలంగాణ ఏర్పడితే ఈ సమస్యలు వస్తాయి కాబట్టి తెలంగాణ ఇవ్వద్దు, ఇట్లా ప్రతిదీ ప్రాపగండా చేసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకొని అన్నీ చేసిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ పదవి ఇస్తే మాత్రం తెలంగాణ సమాజం అసలే ఊరుకోదు. మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో అట్లా చేస్తున్నారో, ఒకవేళ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ తెలిసిన వ్యక్తి, మా చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి, ఈయనను తీసుకొచ్చుకొని మేము అక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఇంకో రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఒక రెడ్డి, ఇంకొక రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి అయిండు, ఇట్లా ఈ రెడ్లందరినీ కలిపి మరి ఏదైనా వేరే ఏదైనా చేద్దామని ప్లాన్ చేసిర్రా వీళ్ళు రెడ్డి ఈక్వేషన్లో, లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ ఉందా అనేది అర్థమైతలేదు. కానీ మొత్తానికి ఈయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది అయితే చాలా పెద్ద దుర్మార్గమైన ఆలోచన. ఇది ఒక తెలంగాణ వ్యతిరేకి ద్రోహిని పట్టుకొచ్చి ఇక్కడ చేసి ఒక రెడ్డి ముఖ్యమంత్రిని పెట్టి 100% ఇప్పుడు బయట ప్రచారం ఉన్నది ఏంది, రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి ఎప్పటికున్నా అనేది బయట ప్రచారం ఉన్న విషయం. ఇప్పుడు ఈయన ఒక రెడ్డి అవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి ఉన్నాడు. ఆల్రెడీ నిన్ననే బొగ్గు గనుల ఏంది మన గనుల వేలానికి సంబంధించి నిన్న ఒక స్టేట్మెంట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి, 10 ఏళ్ల నుంచి ఆపిర్రు, ఇప్పుడు చేసేయాలి వెంటనే అని చెప్పేసి. అప్పుడు ఇట్లాంటి వ్యక్తిని అక్కడ పెట్టుకుంటే గవర్నమెంట్ ఏదైనా కాదు కూడదని చేయడానికి ఉండదు. గవర్నమెంట్ ఏదైనా ఫైల్ మూవ్మెంట్ చేయాల్సిన బిల్ మూవ్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, బిల్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఈయన దగ్గరకు పంపిస్తే ఆయన కాలడ్డం పెడతాడు. మనం తమిళిసై గారిని చూసినాం కదా, ఒక రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మన దగ్గర గవర్నర్ని చేసారు తమిళిసై సౌందరరాజన్ని. ఆమె ఏం చేసింది ఉన్నన్ని రోజులు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా అడ్డం పెట్టాలి. ఒక బిల్లు పంపితే అడ్డం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అడ్డం పెట్టడం. అసలు గవర్నమెంట్ ఏం చేస్తలేదన్నట్టు ఆమెనే డైరెక్ట్ జనాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యమైంది, నన్ను పట్టించుకుంటలేరు, నాకు హెలికాప్టర్ ఇవ్వలేదు, ఇట్లా ఆమె ఒక ప్రాపగండా నడిపిస్తూ ఉంటుంది. ఆమె గవర్నర్గా రాజ్భవన్లో ఉండాల్సిన వ్యక్తి కాదు, బీజేపీ అధ్యక్షురాలుగా బీజేపీ ఆఫీస్లో కూర్చున్న వ్యక్తి, మళ్ళీ అక్కడే కూర్చోవాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి మీరు రాజ్భవన్లో కూర్చోబెడితే ఎట్లుంటుంది? ఆమె అదే రాజకీయాలు చేసింది ఇన్ని రోజులు, చేసి మళ్ళీ అయిపోగానే ఇక్కడ నుంచి పోయి మళ్ళీ అక్కడ గవర్నర్గా పోటీ చేసింది. డైరెక్ట్ రాజ్భవన్ టు మళ్ళీ పోయి పార్టీ గుర్తు మీద ఎలక్షన్లో పోటీ చేసింది. కేవలం రాష్ట్రం మీద రాజకీయం చేయడానికే ఆమెను పట్టుకొచ్చిర్రు. ఆమె సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ చేసుకున్నది, మళ్ళీ పోయి రాజకీయాలు నిలబడి ఓడిపోయింది. ఉపయోగం లేదు కదా, ఓడిపోయింది. మొన్న స్టేజ్ మీద పబ్లిక్లో ఏపీలో స్టేజ్ మీద అమిత్ షా తోటి తిట్లు తిన్నది. ఇట్లా కేవలం ప్రాపగండా చేయడానికి గవర్నర్లను వాడుకోవడం, వాళ్ళ మనుషులను పెట్టుకోవడం, అందులోనూ ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా దారుణం. దీన్ని ఏ ఒక్కరు కూడా తెలంగాణ సమాజంలో ఏ ఒక్కరు కూడా హర్షించరు దీన్ని.
ఖచ్చితంగా ఒకవేళ ఇదే నిజమైతే, ఇదే జరిగితే ఖచ్చితంగా బీజేపీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఒకవేళ మరి ఇప్పటికే వస్తున్న నిరసనను తీసుకొని వెనక్కి తీసుకుంటే మంచిది. లేదు అని చెప్పి అట్లనే ప్రొసీడ్ అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా.